హాయ్ ఫ్రెండ్స్. మన చుట్టూ ఎన్నో రకాల జీవులు నివసిస్తూ ఉంటాయి కదా. వాటిలో కొన్ని నిజంగా చాలా అద్భుతమైన జీవులు ఉన్నాయి. అటువంటి జీవులలో ఊసరవెల్లి ఒకటి. ఊసరవెల్లి అనగానే రంగులు మార్చే జీవి అని జ్ఞప్తికి వస్తుంది కదా. చాలా సందర్భాలలో మాట మార్చే వ్యక్తులను, నటించే వ్యక్తులను ఈ ఊసరవెల్లితోనే పోలుస్తూ ఉంటారు. మరి ఈ ఊసరవెల్లి ఎందుకు రంగులు మారుస్తుందో మీకు తెలుసా? చాలా మంది అనుకుంటారు అది శత్రువుల నుంచి తప్పించుకోవడానికే రంగు మార్చుకుంటుంది అని. అవును, అది నిజమే. కానీ నిజానికి అది అనేక కారణాల వల్ల తన రంగు మారుస్తుంది. ఊసరవెల్లి తన ఫీలింగ్స్ ని బట్టి కూడా రంగులు మారుస్తుంది. ఉదాహరణకి, దానికి కోపం వస్తే ముదురు రంగులో మారిపోతుంది. సంతోషం వచ్చినప్పుడు బ్రైట్ కలర్ లో చేంజ్ అవుతుంది. అంతేకాక ఉష్ణోగ్రత మారినప్పుడు, వెలుతురు తగ్గినప్పుడు, లేదా వెలుతురు పెరిగినప్పుడు, ఇంకా వేరే ఊసరవెల్లి దానికి కనపడ్డప్పుడు కూడా తన రంగును మార్చుకుంటుంది. అసలు ఈ ఊసరవెల్లి రంగులు ఎలా మార్చుకోగలుగుతుందంటే, దాని చర్మం కింద ఉండే చిన్న చిన్న స్ఫటిక కణాలు కాంతిని ప్రతిబింబించి దాని చర్మం రంగులో మార్పు కలిగిస్తాయి. ఇంకా ఒక అద్భుతం చెప్పాలా? ఊసరవెల్లి కళ్ళు స్వతంత్రంగా రెండు దిశల్లో తిరుగుతాయి. ఒక కంటితో ముందుని చూస్తూ మరో కంటితో వెనక వైపు గమనించగలదు. అంటే మొత్తం 360 డిగ్రీల దృష్టికోణం కలిగి ఉంటాయి. ఇదే దానికి వేటలో ఒక సూపర్ పవర్ లాగా పనిచేస్తుంది. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, ఊసరవెల్లి నాలుక దాని బాడీ కంటే రెండింతలు పొడవుగా ఉంటుంది. దాంతో అది 0.07 సెకండ్లలోనే కీటకాన్ని పట్టేసి తినేస్తుంది. మనిషి కంటికి ఆ వేగం కనిపించదు, అంత ఫాస్ట్ గా అది వేటాడగలుగుతుంది. ఊసరవెల్లులు చాలా పేషెన్స్ కలిగి ఉంటాయి. కీటకాలు వాటి దగ్గరికి వచ్చేంత వరకు అవి కదలకుండా ఉండి సరైన సమయం చూసుకొని దాడి చేస్తాయి. ఊసరవెల్లి ఎక్కువగా నీరు తాగదు. ఉదయం పువ్వులపై, ఆకులపై కురిసిన మంచును నాలుకతో తాకి దాహం తీర్చుకుంటుంది. దానికి కేవలం వాతావరణంలోని తేమ సరిపోతుంది. దాని కాళ్ళు చెట్టు కొమ్మలను గట్టిగా పట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ప్రతి వేళ్ళు ఒక గుళికలా పనిచేస్తాయి. దాంతో అది జారిపోకుండా చెట్లపై సులభంగా నడవగలదు. చాలా దేశాల్లో ఊసరవెల్లిని నేచర్స్ థర్మామీటర్ అంటారు. ఎందుకంటే అది వాతావరణ మార్పులపై వెంటనే ప్రతిస్పందిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.